शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। हस्तीन्द्राननमिन्दुचूडमरुणच्छायं त्रिनेत्रं प्रसादाश्लिष्टं प्रियया सपद्मकरया स्वाङ्कस्थया सन्ततं। बीजापूरगदाधनुस्त्रिशिखरुचक्राब्जपाशोत्पलव्रीह्यग्रस्वविषाण रत्नकलशान् हस्तैर्वहन्तं भजे। यं शैवास्समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनः बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः। सोऽयं नो विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथो हरिः। परमेष्ठिगुरोरूपं गृहीत्वा भूत्परो गुरुः ततो वाप्य गुरोरूपं श्रियानन्दो गुरुर्मम। गुरुपादुकाभ्यां नमः। श्री महागणाधिपतये नमः। ఇప్పుడు కాలము గణపతి నవరాత్ర మహోత్సవములు. ఈ సమయంలో భాద్రపద శుద్ధ చతుర్థి ప్రారంభించి ఒకరోజు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ ఇలా గణపతి నవరాత్ర ఉత్సవములోని చేయడం సంప్రదాయంగా వస్తోంది. సంప్రదాయమే కాకుండా దానికి విధి ఉన్నది. గణపతి ఆరాధన విధానం శాస్త్రంతో చెప్పబడింది. ఏ కాలంలో ఏ దేవతని ఆరాధన చెయ్యాలి అనేటువంటి విషయం శాస్త్రం మనకి తెలియజేస్తుంది. ఏ కాలంలో ఏ దేవతను ఆరాధన చెయ్యాలో ఆ సమయంలో ఆ దేవతను ఆరాధన చేయకపోయినా, సమయం కానప్పుడు విశేషంగా దేవతను ఆరాధన చేసిన సంవత్సర కాల పుణ్యం నశిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అకాలే కాలపూజాచ అబ్దపుణ్యం వినశ్యతి అని. అందువల్ల ఏ కాలంలో ఏ కార్యక్రమం, ఏ పూజా కార్యక్రమం జరిపించాలో, ఏ దేవతని ఆరాధన చేయాలో విధి ప్రకారంగా శాస్త్రం తెలియజేసినట్టుగా అందరూ కూడా ఆచరించుకోవాలి. ఈ సంప్రదాయంలో విజయనగరంలో 1993వ సంవత్సరంలో ఆగమద్యుమణి త్రయీ విద్యాభూషణ బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు, శ్రీయానందనాథ గురువర్యుల చేతుల మీదుగా శ్రీ విద్యా ప్రధానంగా శ్రీ విద్యాపీఠము అని ఒక సంస్థ స్థాపించి ఉన్నారు. ఈ సంస్థలో వివిధములైనటువంటి దేవతామూర్తుల ప్రతిష్టలు కూడా చేసి ఉన్నారు. సుమారుగా సంవత్సరంలో ఏ సమయంలో ఏ దేవతను ఆరాధన చెయ్యాలో అవన్నీ కూడా ఈ సంస్థలో తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని క్రతువులు విశేషంగా జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. సంవత్సరాదితో ప్రారంభిస్తే రామనవరాత్రులు, శ్రీరామనవమి, సీతారామ కళ్యాణోత్సవములు, అలా శ్రావణ మాసం అమ్మవారి యొక్క భువనేశ్వరి ఆరాధన విశేషంగా, శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా కార్యక్రమములు, అలా భాద్రపద మాసం శుద్ధపక్షంలో వినాయక చతుర్థి నుంచి ప్రారంభించి గణపతి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శరత్కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా చండీయాగం, కార్తీక మాసం ఈశ్వరారాధన, మార్గశిర మాసం
విష్ణువారాధన ధనుర్మాసంలో, మాఘమాసం సూర్యారాధన, ఈ రకంగా శాస్త్రంతో చెప్పబడినటువంటి విధానంలో ఆయా దేవతల్ని ఆయా కాలాల్లో పూజించడం అనేటువంటిది యథాశక్తిగా ఒక్కొక్కసారి విశేషంగా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది సంస్థలో జరిగేటువంటి విధానం. కానీ గురువర్యులు వారి గురించి కొద్దిగా ఇక్కడ మనం ప్రస్తావించుకుని ముందరకు వెళితే బాగుంటుంది. విశేషంగా వారి జీవితంలో 45 సంవత్సరముల పాటు అవిచ్ఛిన్నంగా ఈ గణపతి నవరాత్ర కాలంలో ఉపాసనాపరమైనటువంటి విధానంతో అర్చన, గణపతి పంచావరణ అర్చన, చతురావృత్తి తర్పణ, దానికి సంబంధించినటువంటి ఎన్నో న్యాసములు అన్నీ కూడా చేసుకుని స్వయంగా వారు గణపతిని 45 సంవత్సరముల పాటు విశేషంగా ఆరాధన చేస్తున్నారు. మరి ఎంత ఆరాధన అంటే ఆ దేవత వచ్చి స్వయంగా ఆ ఉపచారం తీసుకోవాల్సిన అటువంటి పరిస్థితి అన్నమాట. అంత విశేషంగా అంతర్యోజనంతో కూడి సగుణోపాసన రూపంగా గణపతిని ఆరాధన చేసేవారు. అయితే దాని యొక్క విశేషం, దాని యొక్క ఫలం వారు జీవితంలో వల్లభేశోపనిషత్ అని ఒక గ్రంథాన్ని రచించి దాంట్లో మరీచి కశ్యప సంభాషణ రూపమైనటువంటి విశేషాలు, వాళ్ళు సంవాదంలో వాళ్ళు సంభాషిస్తున్నప్పుడు వచ్చినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో గణపతి యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి, ఉపాసన రహస్యాలు అన్నీ కూడా వారు దాంతో ముద్రించారు. సాక్షాత్తు గణపతి స్వరూపంగానే ఆ గ్రంథాన్ని వారు ఆవిష్కరించారు. ఇది చాలా విశేషమైనటువంటి వారి జీవితంలో గణపతి స్వరూపం అని చెప్పుకోవచ్చు. అంత విశేషంగా పరబ్రహ్మ స్వరూపంగా దాని యొక్క రహస్యాలు చెప్పగలిగినటువంటి పరిస్థితి మరి ఇంకో చోట ఎక్కడ కూడా వినలేదు. మరి అంతటి విశేషమైనటువంటి ఉపాసనా మార్గాన్ని వారు అందరికీ కూడా సూచించారు. గణపతి అంటే ఏదో గణపతి పూజ మామూలుగా చేసుకోవడం అని కాకుండా లోకంలో మనం వింటూ ఉంటాం, ఆ రకంగా కాకుండా అసలు గణపతి అంటే ఏమిటి? ఒక ప్రశ్న. గణపతి అంటే అందరికీ తెలుసు, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వారికి పూజ చేసుకోవడం, గజాసురుడు ఈశ్వరుడి కోసం తపస్సు చేసి విశేషమైనటువంటి కోరికలు కోరి ఆ ఫలాన్ని సంపాదించడం, ఈశ్వరుడు ఆ వరాలు ఇచ్చి గజాసురుడు యొక్క దేహంలో నివసించి ఉండడం, తర్వాత బ్రహ్మాదుల చేత బ్రహ్మాది దేవతలందరూ కూడా వెళ్ళి ఈశ్వరుడిని బయటికి రప్పించి గజాసురుడిని సంహరించడం, ఆ తర్వాత వస్తున్నటువంటి కైలాసానికి చేరే సందర్భంలో అమ్మవారు ఏర్పాటు చేసినటువంటి బాలుడి యొక్క శిరస్సుని ఖండించడం, ఈ గజాసురుడి యొక్క శిరస్సుని అక్కడ ప్రతిష్ఠ చేసి మళ్ళీ పునరుజ్జీవుని చేయడం. మరి దేవతలందరూ కూడా వచ్చి మాకు విఘ్నాలు ఎన్నో వస్తున్నాయి, కలుగుతున్నాయి, క్రతువులకి విఘ్నాలు కలగకుండా ఏదైనా గణాలకి అధిపతిని ఏర్పాటు చేయవలసింది అని చెప్పనేసి కోరితే, విఘ్నాలకి ఒక నాయకుడిని ఇవ్వాలని కోరితే సుబ్రహ్మణ్య స్వామి ఆయనైతే గణపతి పెద్ద ఆయన అన్నగారు, ఆయన నడవలేరు, ఆయన వాహనం కూడా త్వరగా వెళ్ళలేదు. మరి నాకు ఇప్పించవలసింది ఆ ఆధిపత్యం అని చెప్పనేసి ఆయన కోరితే, ముల్లోకాలు ఎవరైతే ముమ్మారు 3 లోకాల్లో కూడా 3 పర్యాయాలు 3 లోకాల్లో ఉండేటువంటి నదుల్లో స్నానాలు చేసి ఎవరైతే పవిత్రులే వస్తారో వాళ్ళకి ఆధిపత్యం దక్కుతుంది అని పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తే, మరి సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిన చోటల్లా కూడా గణపతి అక్కడ దర్శనం ఇవ్వడం, దాంతో మళ్ళీ వచ్చిన తర్వాత అన్నగారి యొక్క విశేషాన్ని తెలుసుకుని ఆయన శక్తిని నేను గ్రహించలేకపోయానని చెప్పి క్షమాపణ కోరి అపరాధ భావంతో వారికే విఘ్నాధిపత్యాన్ని ఇమ్మని చెప్తే ఆ రోజు భాద్రపద శుద్ధ చెబుతున్నాడు విఘ్నాధిపత్యం ఇవ్వడం, అక్కడి నుంచి అందరూ కూడా వారిని పూజించడం. ఇలాగా గణపతి విఘ్ననాయకుడు అని లోకంలో ఈ రకమైనటువంటి కథాఘట్టాన్ని అందరూ కూడా పూజ చేసిన సమయంలో చెప్పుకోవడం ఒక పరిపాటిగా వస్తుంది. ఇది ప్రమాణభూతమైనటువంటిది. గణేశ పురాణంలో ఉపసంహారంలో చెప్పబడినటువంటి వ్యాస భగవానుడి చేత చెప్పబడినటువంటి కథ. దీన్ని అందరూ కూడా లోకంలో ఆచరించడం విశేషంగా జరుగుతోంది.
ఇది అందరికీ తెలుసున్నటువంటి స్వరూపం. గణపతి నవరాత్రులు అంటే భారతదేశం అంతటా కూడా గణపతిని ఆరాధన చేస్తారు. విశేషంగా మరి శరన్నవరాత్రులు అంటే అమ్మవారి శక్తి ఆరాధన కొంతమంది చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. అది కూడా భారతదేశ వ్యాప్తంగా జరిగిన కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. గణపతి నవరాత్రులు అనేటువంటివి మాత్రం అందరూ పాల్గొంటారు. పెద్దవాళ్ళని కాదు, చిన్నవాళ్ళని కాదు, అందరూ కూడా పాల్గొంటారు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఒక 4-5 దేశాల్లో మన భారతీయులు కాదు, ఆ దేశస్థులు గణపతి నవరాత్ర ఉత్సవములు జరుపుకుంటారు అని చెప్పి ఒక చోట చదివాం. బెంగుళూరు వాళ్ళు సంభాషణ సందేశం అని సంస్కృతంలో ఒక పుస్తకం ప్రచురిస్తూ ఉంటారు ప్రతి మాసం కూడా. దాంట్లో గణపతి యొక్క విశేషం రాస్తూ ఎప్పుడో ఒక 2 సంవత్సరాల పూర్వం వారు దాంట్లో ప్రస్తావన చేశారు. ఏ దేశాల్లో ఆ పేర్లు నేను చెప్పలేను, కానీ ఆయా దేశాల్లో ఆ దేశస్థులు కూడా గణపతిని ఆరాధన చేస్తారు అని చెప్పని దాంట్లో రాశారు. అంటే అంత ప్రచారంలో ఉన్నటువంటిది, అందరికీ కూడా తెలుసున్నటువంటిది. అయితే ఇక్కడ గణపతి అనేటువంటి దాన్ని మనం 3 రకాలుగా తెలుసుకోవాలి. మొదటగా ముఖ్యంగా మూడు విధానాల్లో, 3 స్వరూపాల్లో. ఇది అందరికీ తెలుసున్నటువంటి, లోక సామాన్యంగా అందరూ చెప్పుకునేటువంటి విధానం. ఇక్కడ గణేశ పురాణం కనుక మనం చూసినట్లయితే బ్రహ్మగారు సృష్టికి పూర్వం ఈ జగత్తు, స్థావర జగమాత్మకమైనటువంటి ఈ జగత్తు సృష్టించక మునుపు, అంటే ప్రపంచం ఉంది అని ఎలా ఉంది అంటే జలమయం అయిపోయి ఉంది ప్రపంచం, ఇంకా సృష్టి జరగలేదు. అప్పుడు బ్రహ్మగారు మొట్టమొదటిగా ఆవిర్భవింపబడ్డారట. అయితే ఆయనకి ఏం తెలియట్లేదు, దిక్కు తోచట్లేదు. ఆయన ఎవరో ఆయనకే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఎటు చూసినా కానీ జలమయమే, ఇంకా దిక్కులు కూడా ఏర్పడలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సతమతం అవుతూ ఉంటే ఆయనకి ఒక అశరీరవాణి వినిపించిందిట. తప తప అని. తప. అప్పుడు ఆయన ఓహో తపస్సు చేయమని ఆదేశం వచ్చింది అని ఆ శబ్దాన్ని బట్టి వారు తపస్సు చేయడం ప్రారంభించారు. చేస్తే అప్పుడు వారేమిటి, ఎందుకు ఆవిర్భవించారు, ఆయన చేయవలసినటువంటి ఒక కర్తవ్యం ఏమిటి, ఆయనకి అంతా కూడా గోచరమైంది. తపస్సు చేత, తప ప్రభావం చేత చేస్తే ఇది నేను సృష్టి చెయ్యాలి, జగత్తుని సృష్టి చెయ్యాలి అని చెప్పని ఆయనకు ఒక నిశ్చయం, సంకల్పం కలిగింది, కోరిక కలిగింది. అయితే సంకల్పం ప్రకారం ఆయన సృష్టి చేశారు. ఒక 7గురిని సృష్టి చేశారట ముందర. ఈయనకి సృష్టిలో సహకారంగా ఉంటారని 7గురిని సృష్టి చేశారు. వారన్నారట మేము తపస్సు చేసుకుని మేము కూడా శక్తి సంపాదించుకుని వస్తాము అని వాళ్ళు వెళ్ళిపోయారట. తర్వాత ఇంకొక 7గురిని సృష్టి చేశారట. వాళ్ళు ఈ ప్రపంచం, ఈ సృష్టి కార్యక్రమం, ఈ ప్రపంచం ఇదంతా మాకెందుకు, జన్మ వచ్చింది, జన్మరాహిత్యం కోసం, ఆ పరమాత్మను తెలుసుకోవడం కోసం విరాగులై వైరాగ్యాన్ని పొంది మేము తపస్సు చేసుకుంటాము అని వాళ్ళు వెళ్ళిపోయారట. ఏమిటి సృష్టి కార్యం చేద్దాం అనుకుంటే ఈ రకమైన విఘ్నాలు వస్తున్నాయి అని మళ్ళీ ఆయన చింతించడం ప్రారంభించారు. మళ్ళీ రెండోసారి అశరీరవాణి వినిపించింది ఆయనకి. వటం పశ్య అని వినిపించింది. అయితే జలమయంగా ఉన్నటువంటి ప్రపంచంలో ఈయన ఉన్నారు. ఎప్పుడైతే ఈ వటంపస్య అనే మాట వినిపించిందో దూరంగా చూస్తే మర్రి చెట్టు ఒకటి కనిపిస్తుంది. వటంపస్య అంటే మర్రి చెట్టును చూడమని. మర్రి చెట్టు ఉంది ఏమిటి అని దాని దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆ మర్రాకు మీద ఒక చిన్న బాలుడు చతుర్భుజాలతోటి, 4 చేతులతోటి, పాశం అంకుశం వరదాభయాలు ధరించి గజానన రూపంలో ఆయన దర్శనం ఇచ్చారట. ఎవరు ఈ బాలుడు అని చెప్పని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే నీకేమిటయ్యా ఇబ్బంది అని తిరిగి ఆ బాలుడు అడిగాట. అయితే నేను ఈ రకంగా చేద్దాం అనుకున్నాను, సృష్టి కార్యం చేద్దాం అనుకున్నాను, చేస్తే నాకు ఈ రకంగా సృష్టి చేశాను, వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు, ఇట్టి విఘ్నాలు వస్తున్నాయి, అనుకున్న పని జరగట్లేదు, ఏమిటి, ఏం చేయాలి, తపస్సు చేశాను, తపస్సు చేసి ఈ శక్తిని సంపాదించాను అని ఆయన చెబితే ఆయన వచ్చి పిల్లవాడు ఊళ్ళో కూర్చున్నట్ట. అదే బ్రహ్మగారి కూర్చుని నీకో మాట చెప్తాను, ఇంత పెద్దవాడివి కదా, తపస్సు చేసున్నావు,
కానీ నేను చేస్తున్నాను అనేటువంటి భావం నిన్ను దెబ్బతీస్తోంది. నీకెందుకు ఆ విషయం తెలియట్లేదు? నువ్వేం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో తపాని అశరీర వాడిని వినిపించింది అని చెప్పావు. అంటే ఒకళ్ళు ప్రేరేపిస్తే నీకు సంకల్పం కలిగింది. అప్పుడు అహంకర్తృత్వం, నేను ఇలా చెయ్యాలి అనే భావం నీకెందుకు అని ఆయన అనేటప్పటికీ వెంటనే ఆయనకి ఒక స్ఫురణ కలిగింది. నిజమే, ఆదేశం వస్తేనే కదా మనం ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశాం అని ఆయన అనిపించింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నాయన అని అడిగితే, నేను ఓ విధానం చెప్తాను, ఒక మంత్రం ఉపదేశం చేస్తాను, అది నువ్వు చెయ్యి అని చెప్పని ఆయన మొట్టమొదటిగా బ్రహ్మగారికి గమ్ అనే ఏకాక్షర గణపతి గమ్ అని ఉపదేశం చేసేట ఆయన. గణపతి, దీన్ని తపస్సు చెయ్యి, దీన్ని అనుష్ఠానం చెయ్యి, పురస్చరణ చెయ్యి, నీకు మార్గం దొరుకుతుంది, అన్నీ నిర్విఘ్నంగా అవుతాయి అనంటే బ్రహ్మగారు ఒంటికాల మీద నుంచుని 1000 సంవత్సరముల పాటు తపస్సు చేసేట ఆయన. మళ్ళీ శక్తి సంపాదించారు. అప్పుడు ఈ మహా ఆకారంలో గజాననుడు విరాట్ స్వరూపంగా, అంటే అంతకుముందు బాలుడిలా కనిపించాడు. ఆ విశ్వరూపం, ఆ గకారం అనేటువంటి బీజంతో గజానుడు ఆ రకంగా దర్శనం ఇచ్చేటప్పటికీ అప్పుడు ఆయనకి స్ఫురణకు వచ్చింది, ఆహో మొదట్లో ఈ రకంగా బాలుడిగా వచ్చి ఎందుకుని అప్పటికి బ్రహ్మగారికి ఆలోచన విధానం బాల్యావస్థలో ఉంది. ఆయన నేనేదో చెయ్యాలి, నేనేదో సాధించాలి అనేటువంటి పరిస్థితుల్లో ఆయన చిన్నపిల్లాడు ఎలాగైతే ప్రణాళికలు వేస్తాడో అలా ఉంది. అంచేత బాలుడిగా ఆయన దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని పురస్చరణ చేసి ఆ సిద్ధి పొందాడో ఆయనలో ఒక పరివర్తన కలిగింది, ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడింది. ఆ శక్తికి తగినట్లుగా ఆ మహాశక్తి ఆయన ఎదురుకుండా దర్శనం ఇచ్చింది. గజాననుడు అంటే తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి కథలో లోకసామాన్యంగా లోకులు చెప్పుకునేటువంటి విధానంలో గజాసురుడు యొక్క శిరస్సు పెట్టి ప్రాణప్రతిష్ఠాపన చేయడం అనేటువంటిది ఒక సందర్భం. ఇది అందరిలోనూ కూడా భక్తిభావాన్ని కలిగించడం కోసం, అందరికీ మనసులోకి ఆ దేవతా తత్వాన్ని పంపించడం కోసం ఏర్పాటు చేసినటువంటి యొక్క పాత్రలు అన్నమాట. పరబ్రహ్మ ఏర్పాటు చేసిన పాత్రలు. అందరికీ పరబ్రహ్మస్వరూపం, నిర్గుణ పరబ్రహ్మస్వరూపం అంటే అందరికీ అక్కడ తెలుస్తుంది, ఉపాసకులకు తప్ప సామాన్యులకు తెలియదు. అందువల్ల అక్కడికి చేరుకోవాలంటే ఈ రూపమైనటువంటి గుణాన్ని పట్టుకుని సగుణంగా వెళితేనే అక్కడికి చేరుకుంటారు. చేత అసలు మొట్టమొదట గజానన అంటే గ అనేటువంటి అక్షరం, అది ఎప్పుడు కూడా నాశనం లేనిది. అక్షరము అంటే నాశనరహితుడు. గా అంటే సంస్కృతంలో ఉదాహరణకి మనం హిందీలో ఇలా రాస్తాం, గా రాస్తే ఇలా వస్తుంది, మనకి ఎడం పక్కకి తిరుగుతుంది, ఒక గీత పెడుతుంది. ఇదే సంస్కృతంలో గా. ఈ గా నుంచి ఆ యొక్క రూపం ఏదైతే స్వరూపం ఉందో ఆ స్వరూపం గా అనేటువంటి దాని నుంచి ఏర్పడింది కాబట్టి, ఆవిర్భవించింది కాబట్టి గజ అన్నారు. ఆనన అంటే ముఖం. ఈ గకారమే గా అనేటువంటిదే ముఖంగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆనన అంటే ముఖము. గకార స్వరూపుడైనటువంటి గణపతి అన్నమాట. గకార ముఖం కలిగినటువంటి వాడు. ఇది గజాననుడు. మొట్టమొదటిగా ఆవిర్భవించినటువంటి వాడు నిర్గుణ పరబ్రహ్మ గజాననుడుగా అలా ఆవిర్భవించి బ్రహ్మగారికి ఉపదేశం చేసి ఆయన అనుగ్రహించి సృష్టి కార్యక్రమానికి విఘ్నాలు లేకుండా ఆయన చేసేటంటే మొట్టమొదటిగా బ్రహ్మగారు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ గణపతిని దర్శించి ఆయన సేవించి ఆయన అనుగ్రహం పొంది ఈ జగత్తంతా కూడా ఆయన సృష్టించాడు అని మనకి గణేశ పురాణం, అలాగే ముద్గల పురాణం, అలాగే బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా గణపతిని కూర్చున్నటువంటి విశేషమైన ఉపాసన పరబ్రహ్మ విషయాలు వాటిలో కనిపిస్తున్నాయి. ఇలా తర్వాత బ్రహ్మగారి తర్వాత విష్ణువు కూడా మధుకైటభుల్ని సంహరించడానికి చాలా ఇబ్బంది పడితే 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడైనా. పంచవర్ష సహస్రాన్ని బాహుప్రహరణో విభు తావప్యతి బలోన్మత్తో మహామాయా విమోహితో. వాడు చాలా బలపరాక్రమవంతులు. వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారంటే విష్ణుమూర్తి నుంచే ఉత్పన్నమయ్యారు. వాళ్ళు ఆయన నుంచి పుట్టినటువంటి వాళ్ళతో ఆయన యుద్ధం చేయలేని పరిస్థితి వచ్చింది. 5000 సంవత్సరాలు చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేసి ఇక ఆయన ఓపిక తగ్గిపోయి నశించి ఏమిటి ఇలాగా వీళ్ళు ఇద్దరు సంహరించలేకపోవడం ఏమిటి అని ప్రశ్న వేసుకుని అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు ఆవిడ చెప్పిందిట, ఈ సృష్టి స్థితి లయాలనేటువంటి ముగ్గురికి 3 పదవులు.
సృష్టి బ్రహ్మ, స్థితికారకుడు విష్ణువు. నీ యొక్క పని నువ్వు ప్రారంభించాలి అంటే మొట్టమొదటిగా విఘ్నాలు లేకుండా ముందర నువ్వు ఆ దేవతని నువ్వు ఆరాధన చెయ్యాలి అని అమ్మవారు చెప్పిన తర్వాత ఉపదేశం చేశాక అప్పుడు నువ్వు ఆ కార్యక్రమం చూడు, వీళ్ళని సంహరించే ఉపాయం నేను చెప్తాను అంది ఆవిడ. చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడ మాయారూపం ధరిస్తే ఆ మాయలో వీళ్ళు పడి ఉన్మత్తులై ఆ మాయలో పడి స్త్రీ వ్యామోహంలో పడితే అప్పుడు విష్ణుమూర్తి సంహరించినట్టుగా మనకి కనిపిస్తుంది. మార్కండేయ పురాణంలో గాథ కనిపిస్తుంది. ఎలాగ పరమేశ్వరుడు కూడా వృత్రాసురుడిని సంహరించినప్పుడు గణపతి యొక్క అనుగ్రహం పొందాడు అని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఈ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి విఘ్ననాయకుడు అవడం ఏమిటి? అంత పూర్వం గణాలు అనేటువంటివి లేవా అంటే అంతవరకు వీళ్ళందరూ దేవతలందరూ అడిగారు అని దాంట్లో ఉంది కదా. అంటే అప్పటి వరకు దేవతలు ఉన్నారు కదా, మరి అప్పటి వరకు ఉంటే కనుక గణాధిపతి ఎవరు అప్పటిదాకా అని ప్రశ్నించుకుంటే అక్కడి నుంచి కాదు వచ్చింది. గణములు అంటే గణపతిని ఏమన్నారు? ప్రణవస్వరూపుడు, వక్రతుండు అన్నారు. వక్రతుండం అంటే గకారం ఇందాక చెప్తుంది. ప్రణవస్వరూపము అంటే ప్రణవం అంటే అకార ఉకార మకారాలతో కూడినటువంటి ప్రణవం, దాంతో కలిసినటువంటిది ఆ శబ్దం. అకారం సూర్యమండలం, ఉకారం సోమమండలం, మకారం అగ్నిమండలం. అగ్నిమండలం అంటే భూమి, భూహు వ్యాహృతి. సోమమండలం భువో వ్యాహృతి, అంతరిక్షలోకం. సూర్యమండలం స్వర్వ్యాహృతి, ద్యులోకం, ఆదిత్యలోకం. ఈ అగ్ని నుంచి ఏర్పడినటువంటి 8 వసువులు, అష్టవసువులు భూమి నుంచి ఏర్పడి, అంతరిక్షం నుంచి ఏర్పడినటువంటి భువో వ్యాహృతి నుంచి ఏకాదశి రుద్రులు, ద్యులోకం నుంచి ఉత్పన్నమైనటువంటివి ద్వాదశాదిత్యులు. ఎక్కడికి 3 కలిపి 31. బ్రహ్మగారి నుంచి ఉత్పన్నమైనటువంటివి 2 విశ్వేదేవతలు. వాళ్ళు దక్ష సముజ్ఞక విశ్వేదేవ, సంజ్ఞ అంటే పేరు, దక్షక్రతు అనే విశ్వేదేవుడు, సత్యవసు అనే విశ్వేదేవుడు. 2 విశ్వేదేవతలు కలిపి 33. ఇవి మొత్తం దేవతా గణాలు. ఈ గణాలు మొట్టమొదట ఉన్నాయి. ఈ గణాలతోటే మొత్తం ఈ సృష్టి అంతా తయారైందనమాట. ముల్లోకాలు అంటారు. ఈ ముల్లోకాలు కూడా ఈ రకంగా ఏర్పడ్డాయి. ముల్లోకాలకి అధిష్టానం ఇది. మరి ఈ గణాలకి అధిపతి కాబట్టి ఆయన గణపతి. అది మొట్టమొదటిగా ఆయన ఆవిర్భవించి ఈ రకంగా సృష్టి చేసి తర్వాత అక్కడి నుంచి కూడా వేసుకుంటూ రెట్టించుకుంటూ అలాగా దేవతలందరూ కూడా పెరిగారనమాట. తర్వాత దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు, వృక్షాదులు, కీటకాదులు అనేకం, ఇంకా సృష్టి అంతా కూడా 84 లక్షల జీవరాశులందరూ కూడా బయలుదేరారు. అలాగ భూలోకంలో మానవులకి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అని చెప్పని అక్కడి నుంచి భారత చతుర్థి నాటి నుంచి ప్రారంభించి పూజా కార్యక్రమం, వినాయకుడి ఆరాధన చేయడం, గణాధిపతిని, గణాలు మనకుండేటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి తొలగేటట్టుగా మనలో ఉండేటువంటి కొన్ని గణాలు ఉన్నాయి. ఆ గణాలకి అధిపతి. ఇది ఒక రూపం మనం తెలుసుకున్న మొదట్లో పురాణం చెప్పినట్టుగా భాద్రపద శుద్ధ చవితి నాడు ఏర్పడినటువంటి స్వరూపం ఒకటి. రెండో స్వరూపం బ్రహ్మగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఉపాసనా స్వరూపం పరబ్రహ్మ స్వరూపంగా. మూడో స్వరూపం మనలో కొన్ని గణాలు ఉన్నాయి. 36 గణాలు మనలో ఉన్నాయి. ఈ 36 తత్వాలతో కూడినటువంటి వాడు జీవుడు. ఈ 36 తత్వాలకి అధిపతి ఎవరు అంటే ఆయన గణపతి. మన శరీరంలో షట్చక్రాలు, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ సహస్రారం కింద 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రాలకి మొట్టమొదటి చక్రం మూలాధార చక్రం. మనిషికి మధ్య భాగంలో ఉండేటువంటిది మూలాధారం. ఈ మూలాధార చక్రానికి అధిపతి గణపతి. అలా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దేవత. స్వాధిష్టాన చక్రానికి అమ్మవారి అధిష్టాన దేవత, మణిపూరక చక్రానికి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత, అనాహత చక్రానికి సూర్యుడు, విశుద్ధి చక్రానికి విష్ణువు, ఆజ్ఞ చక్రానికి పరమేశ్వరుడు. ఈ 6 దేవతలు కూడా పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసేవాళ్ళు ఈ 6 దేవతలు. ఇక మిగతా దేవతలందరూ కూడా ఏ దేవతను తీసుకున్నా 33 కోట్ల దేవతల్లో వీటిలోని 6 చేరుతారు. అంచేతే షణ్మతములు అన్నారు. గాణాపత్యం, కౌమారం, సౌరం, వైష్ణవం, శైవం, శాక్తం
8, 6 షణ్మతములు. శంకరాచార్యుల వారు అందుకే షణ్మత స్థాపనాచార్య అని ఈ 6 మతాల్ని స్థాపించినటువంటి వారు శంకరుల వారు. ఎందుకని ఈ 6 మతాలే పరబ్రహ్మని తెలియజేస్తాయి. జీవ బ్రహ్మైక్యం అనేటువంటిది ఈ 6తోటే వెళ్ళాలి. ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు, ఏ దేవతనైనా విడిపెట్టుకోవచ్చు. వీటిల్లో ఇలా వెళ్ళినటువంటి వాళ్ళు పరబ్రహ్మని దర్శిస్తారు ఉపాసనా మార్గంగా అని శాస్త్రం చెప్తోంది. దీంట్లో మూలాధారానికి మొట్టమొదట గణపతి అధిష్టానం. మూలాధార చక్రంలో జీవుడు ఉండేటువంటిది కూడా మూలాధార చక్రంలోనే. మూలాధారాన్ని క్షేత్రంగా చేసుకుని దాంట్లో ఉంటున్నాడు గణపతి. ఏ రూపంలో ఉంటున్నాడు? కుండలిని స్వరూపంగా ఉన్నాడు. అంచేత మూలాధారానికి అధిపతి గణపతి. మూలాధారంలో ఉండేటువంటిది కుండలిని శక్తి. లలితా శాస్త్రంలో కూడా అదే చెప్తారు. కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్ మతిర్ధృతి. కుమారస్వామికి గణనాథుడికి తల్లి అన్నమాట ఆవిడ. అలాగే కుమార కుత్సితమైనటువంటి వాటి మన్మథ వికారాల యొక్క సముదాయాన్ని, అంటే మన్మథ వికారాలు అంటే మన్మథ అంటే కామక్రోధాది అంటే అక్కడి నుంచి ప్రారంభమవుతాయి అరిషడ్ వర్గాలు. ఆ సముదాయాల యొక్క మన్మథ వికారాల యొక్క సముదాయంతో కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళని దునుమార్చేటువంటి శక్తి అన్నమాట అమ్మవారు. అంచేత కుమార గణనాథాంబ అంటే జీవుడు. ఇంకొకటి ఏమిటంటే ఇంకో అర్థం, గణనాథుడైనటువంటి కుమారుడు. ఎవరికి? అమ్మవారికి గణనాథుడు గణపతి కుమారుడు అనమాట. ఈ గణపతి అంటే మన విధానంలో మనం అన్వయం చేసుకోవాల్సింది జీవుడు అని. అంటే మనమే గణపతులం. గణపతి అంటే ఎవరంటే మనమే. మూలాధారంలో ఉండేటువంటి వాడు ఎవరు? జీవుడు. జీవుడు అంటే ఎవరు? నేను అంటే అహంకారం. ఇప్పుడు వరాహ పురాణంలో ఒక చోట చెప్తారు, పరమేశ్వరుడు పురుషుడైతే పరాశక్తి ప్రకృతి అవ్యక్త స్వరూపంగా ఉందిట. వీరిరువురికి కలిగినటువంటి వాడే కుమారస్వామి. అక్కడ పేరు పెట్టారు. అయితే అహంకారం అన్నారు. అహం అంటే నేను అని. కుమారస్వామిని అందుకే సేనాధిపత్యం చేశారు. రజోగుణ ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఆయనకి సేనాధిపత్యం వచ్చింది. అంచేత ఈ నేను అనేటువంటి వాడు కుమారస్వామి. ఆ నేను అనేవాడు ఎవరు? మన విషయంలో జీవుడు అనమాట. ఈ జీవుడు మూలాధారంలో ఉంటాడు. ఇది దాని అర్థం. ఈ మూలాధారంలో ఉన్నటువంటి జీవుడు నిద్రావస్థలో ఉన్నంత కాలము కూడా ఎంతటి వాడైనా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా వాటి వల్ల పుణ్యం వస్తుంది, కానీ తన ఏమిటో తనకు తెలియదు. అంతవరకు కూడా తమస్సులో ఉన్నట్టే లెక్క. తన ఏమిటో తనకి తెలియాలి అంటే ఆ నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చెయ్యాలి. అంటే ఆ జీవుణ్ణి మేలుకొలపాలి. ఆ మూలాధారంలో త్రికోణాత్మకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ జీవుణ్ణి, నిద్రిస్తున్నటువంటి జీవుణ్ణి మేలుకొలపాలి. అంచేత చెప్తారు మూలాధారే మనస్సంయోజ్య అని. సాధన చేసేటప్పుడు మనస్సుని మూలాధార స్థానమందు లగ్నం చేయమన్నారు. చేసి అక్కడి నుంచి భావన చెయ్యాలి. జీవభావన అంటే ఏ రకంగా నిద్రలేపడం ఆయన్ని అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి 4 వాక్కుల యొక్క స్వరూపం, వాటితో కూడున్నాడు గణపతి అని. 4 వాక్కులతో కూడున్నాడు. వాక్కు ఎక్కడ ప్రారంభమవుతుంది? మనం మాట్లాడుతున్నటువంటిది వైఖరి వాక్కు. వాక్కు తయారవడానికి అసలు వాయువు ప్రేరణ. ఉదాన కంఠదేశస్థ అని ఉదాన వాయువు మన చేత మాట్లాడిస్తుంది. బయటికి ఏ రకంగా వస్తుంది శబ్దం అంటే వాయువు ద్వారా వస్తుంది. ఈ వాయువు అక్షరం ఎక్కడ ప్రారంభమవుతుంది? మూలాధారంలో ప్రారంభమవుతుంది. మూలాధారంలో ఈ కుడి పక్కన సూర్యనాడి అంటారు, ఎడమ పక్కన చంద్రనాడి అంటారు. ఇడాని పింగళాని, వరుణాని అసి అని. వరుణ అంటే సూర్యనాడి, అసి అంటే చంద్రనాడి. ఈ సూర్యనాడి చిన్నదిగా ఉంటుంది, చంద్రనాడి కొంచెం పెద్దదిగా ఉంటుంది. అంటే మనం పూరకం చేసేటప్పుడు తక్కువగా చేసుకోగలుగుతాం, రేచకం చేసేటప్పుడు గాలి ఎక్కువ వదలగలుగుతాం. పింగళ నాడి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైతే ఈ ప్రాణవాయువు సంచరిస్తోందో వాక్కుకి మూలమైనటువంటి వాయువు ఏదైతే మూలాధారంలో తయారవుతుందో ఆ ప్రాణశక్తి మీద కనుక ధ్యాస పెట్టినట్లయితే దాన్నే అజప అన్నారు. అజప అంటే జపం లేనటువంటిది, అక్కడ మంత్రం ఉండదు. అజప అదే హంస. హంస అంటే అతడే అని, నేను అని. హంస
హంసః, హం అంటే సూర్యనాడి, సహ అంటే చంద్రనాడి, ప్రకృతి పురుషులు అనమాట. ఈ హంస అనేటువంటి దాంతో మూలాధారంలో భావన చేసి మనస్సుని మూలాధారంలో పెట్టి ఇక్కడ చేయవలసిన ప్రక్రియ ఏమిటి అంటే తెల్లవారుజామున మనం తీసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మనం ధ్యానం చేయడమే. ఇది చేయవలసినటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటి ప్రారంభం అయ్యేటువంటిది గణపతితో ప్రారంభమవుతుంది. 600 హంసలు గణపతికి ప్రాతకాలంలో సమర్పించాట. ఎవరైతే 600 హంసలు గణపతికి సూర్యోదయాత్ పూర్వం 4 గంటల 20 నిమిషాలకి మన పరిభాషలో బ్రాహ్మీ ముహూర్తం ఉంటే ఎవరైతే ఈ హంసల్ని గణపతికి సమర్పిస్తాడో 600 హంసల్ని, అంటే అజప, అక్కడ ఏ మంత్రం ఉండదు, స్వరూపం గమ్, గమ్ అనేటువంటి స్వరూపం, అదే గణపతి స్వరూపం. దాన్ని జపం చేయడం కాదు, భావన చేయడం. ఎక్కడ మూలాధారే మనస్సంయోజ్య, మూలాధార స్థానంలో మనస్సును నిలిపి ఈ గమ్ అనేటువంటి బీజాన్ని భావన చేస్తూ అజప ఏదైతే ఉందో ప్రాణం, ప్రాణవాయువు సంచరిస్తున్నటువంటి శరీరంలో సంచరిస్తున్నటువంటి వాయువుని మనం నిలబెట్టి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఆ ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస కలిపితే ఒకసారి అవుతుంది. హం సహ, అది ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస కలిపి ఒకసారి. ఈ రకంగా 600 హంసలు కనుక ప్రాతకాలంలో ఆ మూలాధారంలో ధారాదత్తం గణపతికి చేసినట్లయితే వాడు చాలా అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడు అవుతాడు అని, క్రమంగా అక్కడి నుంచి కుండలని జాగృతం అవుతుంది అని యోగ కుండల ఉపనిషత్తులో కూడా చెప్పబడింది. ఈ సాధన అంతా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి దాంట్లో. ఇక్కడ మనం తీసుకునేటువంటిది గణపతి యొక్క స్వరూపం కాబట్టి గణపతి జీవుడు అంటే ఎవరు? నేను అనేటువంటి వాడు ఎవరికి వాళ్ళే, మనం అని ఎవరైతే అనుకుంటున్నామో ఆ నేను అనేటువంటి వాడే గణపతి. ఈ రకమైన సాధన చేసినప్పుడు ఈ జీవుడు బయలుదేరి ప్రయాణం చేస్తాడట. ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తాడు? మొత్తం అన్ని చక్రాలు దాటుకుని ఆ ఆజ్ఞ దగ్గరికి వెళ్తాడు. కుమార గణనాథాంబ అక్కడ ఉంటుంది తల్లి. ఆవిడ చెయ్యి పట్టుకుని ఆ పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్తుంది. అంచేత సహస్రారంలో జీవ బ్రహ్మైక్యం అన్నారు. సహస్రారంలో ఆ ఉపాసన చేసేటప్పుడు కూడా సుషుమ్నా నాడీ మార్గేణ బ్రహ్మరంధ్రం నీత్వా తత్ర సహస్రతల కర్ణికాంతరస్థిత బ్రహ్మణా సహా ఐక్యం విభావ్య అని ఉంది. సుషుమ్నా నాడి ద్వారాగా ప్రయాణం చేసేది ఏది? కుండలినీ శక్తి. బ్రహ్మరంధ్రం అంటే సహస్రారం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరబ్రహ్మతోటి ఐక్యం పొందాలి అని. ఇది జీవుడు చేయవలసినటువంటి సాధన, జీవుడు చేయవలసిన ప్రయాణం. ఈ ఆజ్ఞ దాకా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అమ్మవారు తీసుకెళ్తుంది. ఆజ్ఞ దాకా చేయడానికి మనిషి సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. ఇలాగా 3 స్వరూపాలుగా గణపతిని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. గణపతి యొక్క విశేషాలు ఉపాసనా పరంగా వెళితే చాలా ఉన్నాయి. ధర్మార్థకామోక్షములు అన్నీ కూడా గణపతిలోనే ఉన్నాయి. 4 ద్వారాలు, 4 పురుషార్థ చతుష్టయం అని చెప్పని, అదే పురుషార్థ చతుష్టయం మన శరీరంలో కూడా ధర్మకథ సముద్భూతం, జ్ఞాననాళం సుశోభితం, ఐశ్వర్య అష్టతలోపేతం, పరం వైరాగ్యకర్ణికం అని ఒక్క శ్లోకమే ధర్మార్థ కామమోక్షాలు. ధర్మం అనేటువంటిది ప్రతిదానికి మూలము. జ్ఞాననాళం సుశోభితం, జ్ఞానం అంటే కామం, అది అనుబంధంగా ఉంటుంది నాళం. ఐశ్వర్యం అర్థం, పురుషార్థాలు అర్థం, అది 8 అష్టైశ్వర్యాలు, అది దళం. పరం వైరాగ్యకర్ణికం, వైరాగ్యం అంటే మోక్షం. ఇది ఈ 4 కూడా మన శరీరంలోనే ఉన్నాయి. దీన్ని ఈ రకంగా మనం భావన చేస్తూ గణపతిని ఆరాధన చేయడం, ఈ పరంపరలో ఉపాసన ప్రధానంగా అందరూ కూడా చక్కగా, అంటే ఇక్కడ గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నటువంటి విశేషాలు చెప్పుకుంటే సరిపోతుంది. కానీ ఈ 9 రోజులు మాత్రమే గణపతిని ఆరాధన చేయడం కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఉపాసన యొక్క విషయం, ఉపాసన యొక్క మూలం, రహస్యం ఏమిటంటే మనల్ని మనం తరించాలి అంటే మనల్ని మనం గణపతులుగా మార్చుకోవాలి. ఇది ఇక్కడ ఉపాసన చెప్పేటువంటిది. గణపతి అంటే మూలాధారంలో ఉన్నాడు, మూలాధార స్థితం, మూలాధార క్షేత్రాన్ని చేసుకుని ఉన్నాడు ఆయన. పరాది చత్వారి భాగాత్మకము, అలాగే ప్రణవస్వరూపుడు, వక్రతుండు, ఇదంతా ఉపాసనాపరమైనటువంటి రహస్యాలు. ఇవి మనకి మనం అన్వయం చేసుకుని ఈ గణపతి స్వరూపమే నేనై ఉన్నాను అని మూలాధారంలో ఉండేటువంటి జీవుడు కాబట్టి మనల్ని మనం తెలుసుకోవడానికి ఈ సాధన చెయ్యాలి అని ఇన్ని మాటలు చెప్పుకోవడం చేత అందరూ కూడా ఈ రకమైనటువంటి సాధన చేస్తూ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది ఎవరంతటి వాళ్ళు అందరూ కూడా తరిస్తారని చెప్పని ఈ గణపతి నవరాత్రుల్లో విశేషించి ఉపాసనా రూపంలో ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా ఆచరించుకోవాలి. ఆ పరంపరలో ఇక్కడ మన శ్రీ విద్యాపీఠంలో ఈ సంవత్సరం
లక్ష మోదక హోమం, 1,00,000 ఉండ్రాళ్లతోటి, అంటే ఉపనిషత్తుని ప్రమాణంగా చేసుకుని గణపతి అథర్వ శీర్షం ఏదైతే ఉందో దాన్ని ప్రమాణంగా తీసుకుని యో మోదక సహస్రేణ యజతే సవాంఛిత ఫలమవాప్నోతి అని దాంట్లో ఉంది. అలాగే సహస్రావర్తనాత్ యజ్ఞం కామవధీతే తంతమనేన సాధయేత్ యో దూర్వాంకురైర్యజతే సవై శ్రవణోపమో భవతి. ఇలాగా 1000 ఉండ్రాళ్లతో హోమం చేస్తే వాంఛించినటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి అని, అథర్వ శీర్షాన్ని 1000 ఆవృత్తులు చేస్తే అన్ని కోరికలు కూడా తీరుతాయి అని, ఏవేవైతే యజ్ఞం కామవధీతే వాటన్నిటిని కూడా దీని ద్వారాగా సాధించుకోవచ్చు అని, అలాగే దూర్వలతోటి కనుక హోమం చేసినట్లయితే వైశ్రవణోపమో భవతి, అంటే అతడు ఆ చేసినటువంటి వాళ్ళు కుబేర సభులు అవుతారు అని చెప్పేసి ఉపనిషత్తు చెప్తోంది. అలాగే మేధాశక్తి కానీ, ప్రజ్ఞాశక్తి కానీ, ధారణాశక్తి కానీ ఇవన్నీ కూడా గణపతి ఆరాధన వల్ల ఏర్పడతాయని చెప్పని గణపతి ఉపనిషత్తు చెప్తోంది. అయితే నిష్కామ కర్మ కదా, ఇందాకటి దాకా మనం చెప్పుకున్నాము, పరబ్రహ్మస్వరూపం అనుకున్నాం కదా, మరి మళ్ళీ కామ్యం కోసం ఇదంతా చేస్తున్నారా? ఈ 1,00,000 మోదకాలు లేకపోతే అథర్వ శీర్ష పారాయణలు ఇవన్నీ కూడా కోరికలతో చేస్తున్నారా అంటే శాస్త్రం మాట చెప్పింది, ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని. ప్రయోజనం లేకుండా ఎవరు కూడా ఏ పని చేయరు. అయితే ఈ ప్రయోజనం ఏదై ఉండాలి? స్వార్థమై ఉండాలా, పరార్థమై ఉండాలా అనేటువంటి ప్రశ్న ఇక్కడ. ప్రయోజనం ఉండాలి, అది కేవలం వ్యక్తిగా నేను ఈ ప్రయోజనం పొందాలి అనుకుని చేయకూడదు. అది ఆ ఫలం స్వార్థమైనటువంటిది అవుతుంది, ఫలాపేక్షతోటి కర్మ చేసినట్టు అవుతుంది. ఫలాపేక్షతో కర్మ చేస్తే దానివల్ల సత్ఫలితం రాదు, సరిగ్గా ఇబ్బందులు పడతాడు. భగవద్గీత చెప్తోంది ఫలరాహిత్యంగా కర్మ చెయ్యాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మయందు నీకు అధికారం ఉంది, ఫలం ఎందు ఎప్పుడు కూడా అధికారాలు తెచ్చుకోవద్దు అని చెప్తాను. అంచేత ఈ ఫలం అనేటువంటిది స్వార్థ ప్రయోజనం కాదు, పరార్థం కోసం చేసేటువంటిది. అది ఫలం ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్టే అవుతుంది. ఇప్పుడు ఇంత కరతవు చేయడంలో కారణం ఏమిటంటే లోక కళ్యాణం కోసం, లోక క్షేమం కోసం. మరి దేశం కానీ, రాష్ట్రం కానీ, అలాగే ప్రపంచం కానీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతోంది. దైవికోపద్రవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తరచుగా రావడం, మానవాళి అందరూ కూడా ఇబ్బంది పడడం, అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, పిల్లలు ఉన్నారంటే చదువులు సక్రమంగా జరగట్లేదు, పాపం వెనకబడిపోతున్నారు. మరి అలాగే రాష్ట్రం కానీ, దేశం కానీ ఆర్థికంగా వెనక్కి దిగజారిపోతుంది, ఆర్థిక మాంద్యం. వీటన్నిటిని భగవంతుడు అనుగ్రహించి ఈ సమస్యల నుంచి గట్టెక్కించాలి అని ఒక ప్రయత్నం, దైవికమైన ప్రయత్నం. ఎలా అవుతుంది అనేది మనం ఎక్కడ చెప్పగలుగుతాం? మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే పెద్దవాళ్ళకి చెప్తాం, లోకంలో సమస్య తీరడం కోసం. ఆ పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ సమస్య తీరుస్తారు. అలాగే ఇది దేశోపద్రవం, ప్రపంచానికి వచ్చిన ఉపద్రవం, దైవికంగా వచ్చిన ఉపద్రవం. కాబట్టి దీన్ని ఎవరు నిర్మూలించాలి? భగవంతుడే నిర్మూలించాలి, పరమాత్మ నిర్మూలించాలి. ఎందుకనంటే ఈ క్రతువులు, ఆగమ క్రతువులు కానీ, శ్రౌత క్రతువులు కానీ ఇవన్నీ కూడా దేనికంటే లోకం సుభిక్షంగా ఉండడానికి, ప్రజలు క్షేమంగా ఉండడం కోసమే. అది ప్రయోజనం. ఇందులో మన ప్రయోజనం కాదు, స్వార్థ ప్రయోజనం కాదు. చేత ఈ రకమైనటువంటి సంకల్పాలు పెట్టుకుని ఆర్థికంగా కానీ, దేశం అంతా కూడా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా పరంగా, విద్యాపరంగా కానీ, మరి పరిపాలన పరంగా కానీ సుస్థిరమైనటువంటి, సుభిక్షమైనటువంటి, సుస్థిరమైన పరిపాలన కలగాలి, క్షేమాన్ని కలిగించేటువంటి పరిపాలన కలగాలి మన రాష్ట్రానికి, దేశానికి అనేటువంటి దృష్టితోటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం సంకల్పం చేసి చేయడం జరుగుతోంది. ఇది కూడా కేవలం భగవత్ ప్రేరితమైనటువంటిదే తప్ప వ్యక్తిగతంగా ఒకళ్ళు అడిగితే ఒకళ్ళ కోసం చేసేటువంటి కర్మ కాదు ఇది. ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏ చిన్న కర్మ చేసినప్పటికీ కూడా అయితే లోకం క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. లేదు ఆ ఫలం కూడా కోరుకోకూడదు అనుకున్నావా, పరమేశ్వర ప్రీత్యర్థం అని అనుకోవాలి అంతే. ఇందాక మనం ఉపక్రమంలో చెప్పుకున్నాం గురువుగారి గురించి. 45 సంవత్సరముల పాటు ఆయన గణపతి ఆరాధన చేశారు. అలాగే ఎన్నో రకాల ఉపాసనలు ఆయన చేసుకున్నారు. అమ్మవారు ఉపాసన చేసినట్లయితే వచ్చి ఉపచారం అందుకునేది అమ్మవారు. ఇది స్వయంగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా, ఆ అనుభూతి పొందిన వాళ్ళు ఉన్నారు. అనేక రకాల ఘట్టాలు ఉన్నాయి ఇలాంటి వారి జీవితంలో, అవి చాలామందికి తెలియవు. విశేషం ఏమిటంటే
ప్రథమా విభక్తులు ఆయన గోత్రనామాలు చెప్తారు తప్ప షష్ఠీ విభక్తులు ఎప్పుడూ కూడా ఆయన గోత్రనామాలు ఎక్కడ చెప్పలేదు, ఆ అలవాటు ఆయనకి లేదు. షష్ఠీ విభక్తిలో గోత్రనామం చెప్పడం అంటే ప్రయోజనాన్ని కోరి చెప్పడం, నాకు ఇది కావాలి అది కావాలి అని సంకల్పాలు పెట్టుకుని ఏమీ లేదు. ఏ కొద్దిపాటి కర్మ చేసినా ప్రథమా విభక్తులు చెప్పుకోవడం అంటే నేను ఈ కర్మ చేస్తున్నాను, ఆచరిస్తున్నాను అని అక్కడ ప్రయత్నం ఒకటి జరుగుతోంది కాబట్టి ఆ ప్రయత్నం చేసేవాడి పేరు చెప్పుకోవడం అంతే తప్ప ప్రయోజనాన్ని అపేక్షించి ఎప్పుడూ కూడా ఏ కర్మ చేయలేదు. ఈ విషయాలను అందరూ కూడా గ్రహించి దీన్ని పెద్దల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది. పరార్థమైనటువంటి కర్మ చేయాలి, ప్రయోజన రహితమైనటువంటి నిష్కామ కర్మ చేయాలి. ఈ రకంగా చేస్తూ భగవంతుడు కనుక నిత్యం మనం ఆరాధన చేసినట్లయితే అలానే మనం కర్మ మానకూడదు, భగవంతుడిని ఆరాధించడం మానకూడదు. ఎవరెవరికి ఏ ఏ విధానాలు ఏ ఏ విధులు ఏర్పాటు చేశారో, ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటుందో బ్రాహ్మణ సంధ్యావందనం చేసుకోవడం కానీ, అది ఆ అవకాశం లేనటువంటి వాళ్ళు ఇతరులు భగవంతుడిని సూర్య భగవానుని కానీ గణపతిని కానీ ఎవరినైనా తెల్లవారు లేచినప్పటి నుంచి కూడా భగవంతుడిని ఆరాధన చేయడం కానీ అందరూ కూడా విధి ప్రకారంగా చెయ్యాలి. అందులో ఏ రకమైనటువంటి స్వార్థాన్ని కోరుకోకూడదు, ప్రయోజనాన్ని కోరకూడదు, స్వార్థరహితంగా చెయ్యాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇలాంటి ఉత్సవాలు ఎందుకు చేసుకోవడం అంటే ఇవి నేర్చుకోవడం కోసం. తద్వారా ఈ మంత్ర ఫలం అంతా కూడా ఒకచోట ఏ కర్మ చేసినా సత్కర్మ అయితే సత్ఫలితం ఉండిపోతుంది, దుష్కర్మ చేస్తే దుష్ఫలితం ఉండిపోతుంది, స్టోర్ అయిపోతాయి. రెండు కూడా పుణ్యపాప రూపంలో రెండు స్టోర్ అయిపోయి ఉంటాయట. ఆ పుణ్యం కూడా మనకొద్దు, పాపం కూడా మనకొద్దు. పాపకర్మ చేయకుండా ఉంటే పాపం రాదు. కానీ లోకంలో జరుగుతున్నది ఏమిటి, ప్రతి వాళ్ళు కూడా నాకు సుఖమే కావాలి అని కోరుకుంటారు. ఏ మనిషి అయినా చూడండి సుఖం కావాలి అని కోరుకుంటాడు, దుఃఖం కావాలి అని ఎవరు కోరుకోరు. దుఃఖం మా భూత్ సుఖం మే భూయాత్, ఇదే కోరుకుంటారు అందరూ కూడా. అయితే ఏం చేస్తారు, పుణ్యస్య ఫలమిచ్చంతి, శాస్త్రం చెప్తోంది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాహ నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః అని చెప్తోంది. అంటే మన గురించి మనకి చెప్తోంది అన్నమాట శాస్త్రం. పుణ్యఫలాన్ని మానవుడు కోరుతున్నాడు కానీ పుణ్యకర్మని ఇష్టపడట్లేదు, పాప ఫలాన్ని మాత్రం కోరుకోవట్లేదు. ఉద్దేశపూర్వక ప్రయత్నపూర్వకంగా పాపకర్మను ఆచరిస్తున్నాడు. దీన్ని కొంచెం మార్చుకుంటే మనిషి ఎంతో సుఖపడతాడు, ఎంతో ఉన్నత స్థితిలోకి వెళతాడు. పుణ్యకర్మని ఆచరించాలి, అలాని పుణ్యఫలాన్ని కోరుకోకూడదు. పాపఫలాన్ని ఎట్లాగైతే వద్దు అని మనం అనుకుంటున్నామో పుణ్యఫలం కూడా మనకు అక్కర్లేదు. కారణం ఏంటంటే మనం అడిగితే ఒకటే ఫలం. చిన్న ఉదాహరణ, చిన్నపిల్లవాడు ఏదైనా చాకో ఏదైనా అడిగితే తల్లి ఇస్తుందో వాడికి తెలియదు, ఇవ్వదు. ఎందుకని అది ఇస్తే కోసుకుంటుందన్న విషయం తల్లికి తెలుసు, వాడికి తెలియదు కోసుకుంటుందని. కోసుకునే వరకు వాడికి తెలియదు. అంతవరకు తీసుకురాకుండా తల్లి ఇవ్వదు. ఇవ్వకపోతే ఏడుస్తాడు, ఏడిస్తే తిడుతుంది, ఇంకా ఏడుస్తాడు, కొడుతుంది. ఒక దెబ్బతో పోతుంది, రక్తం వచ్చేంత దెబ్బ కాదు కాబట్టి. ఇలాగే భగవంతుడి విషయంలో, అమ్మవారి విషయంలో మనం ఎప్పుడు కూడా పిల్లలమే. చాలామంది అమాయకంగా తెలియక ఇది కావాలి అది కావాలి, ఈ కోరిక ఆ కోరిక, దీనికోసం దానికోసం ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం, మాకేమిటంటే ఇంత ఖర్చు పెట్టే ఏమీ రాలేదు. నువ్వు ఖర్చు పెడితే భగవంతుడి దగ్గరికి ఎందుకు పెడుతున్నావు డబ్బు? కర్మ చేసినప్పుడు ఆ ఆహుతి భగవంతుడికి పెడుతుంది కానీ నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా భగవంతుడి దగ్గర డబ్బు వెళ్ళదు. ఆ ఆహుతిలో కనుక వేసినటువంటి ఆ ఆహుతిలో గుణం కనుక బాగున్నట్లయితే మనకి రావలసిన ఫలానికంటే ఎక్కువ ఫలం ఇస్తాడు. కర్మలో విగుణం అనేటువంటిది ఉండకూడదు అని శాస్త్రం చెప్తోంది. మనం ఆ చేసేటువంటి కర్మలో గుణం కనుక సద్గుణంతో కనుక కర్మ చేసినట్లయితే దానివల్ల మనం కోరుకున్న దానికంటా కూడా ఎక్కువ ఫలం వస్తుంది. అందువల్ల ఫలం కోరద్దు అంటారు. మనం కోరితే కొంత ఫలమే, దానివల్ల ఇబ్బందులు కూడా పడవచ్చు. లేకుండా ఉంటే కనుక మనం కర్మ చేస్తూ ఉంటే మనం ఫలం కోరుకోవద్దు. లోకం సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం బాగుండాలి. అయితే మనకి మనం తరించాలి, మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి మార్గం ఏమిటి అనేటువంటి ప్రతి మనిషి కూడా వెతుక్కోవాలి, అన్వేషించుకోవాలి. తాను అనేటువంటి వాడు ఎక్కడున్నాడు, లోకంలో ఎక్కడున్నాడు అనేటువంటిది కాదు కావలసింది. మనలో మనం ఎక్కడున్నాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన ఉనికి ఎక్కడుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడికి ఎంత ధనం సంపాదించాడు, ఎంత పదవులు సంపాదించాడు, ఎమ్మెల్యేనా, మినిస్టరా, ముఖ్యమంత్రా, ప్రధానమంత్రా, ఇవన్నీ భగవంతుడికి అక్కర్లా. అవేవి భగవంతుడు లెక్క చేయడు. ఎందుకంటే వీటన్నిటిని ప్రసాదించేటువంటి వాడే ఆయన కాబట్టి ఇవన్నీ ఆయనకి ఎందుకు. భగవంతుడికి ప్రీతి కలిగినటువంటి వాడు డబ్బు సంపాదించిన వాడో, పదవి సంపాదించిన వాడో, బాగా పాండిత్యం సంపాదించిన వాడో కాదుట. కేవలం భక్తి సంపాదించిన వాడు మాత్రమే, భక్తిగా ఉండేవాడు మాత్రమే భగవంతుడికి ప్రీతి కలిగిన వాడు అని. భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే భక్తిగా ఉండేవాడే, వాడినే ఇష్టపడతారు. భాగవతంలో చోట చెప్తారు,
ఒక శ్లోకం, చక్కటి శ్లోకం ఉంది. అంటే భక్తి అంటే ఎలా ఉంటుంది అనేది. అటువంటి భక్తి కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకు కూడా ఉంటుందో లేదో మనకు తెలియదు, ఉండదు. విక్రేతు కామాఖిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాధికం మోహవశాత్ అవోచతు గోవింద దామోదర మాధవేతి అని. ఈ గోపికా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని ఏమిటంటే, వాళ్ళకి పాడి పంట బాగా ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళు పాలు పితకడం, దాన్ని తోడి పెట్టడం, పెరుగు చేయడం, దాన్ని చిలకడం, వెన్న తయారు చేయడం, ఇలా చేసినటువంటి ఈ పాలు, పెరుగు, వెన్న వీటన్నిటిని కూడా పట్టుకెళ్ళి గ్రామాల్లో అమ్ముతూ ఉండడం. ఆ అమ్ముతున్నప్పుడు ఈ తల్లి ఇవన్నీ సర్ది అమ్మాయికి ఇచ్చి, గోపికకి ఇచ్చి, ఇవన్నీ బజారుకి తీసుకెళ్ళి అమ్ముకుని రామ్మా అని చెప్పి పంపించిందిట. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి యొక్క చిత్తవృత్తులన్నీ కూడా, మనస్సు మొదలైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా మురారి పాదార్పితం అయిపోయి ఉన్నాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాల దగ్గర సంచరిస్తోంది ఈ మనస్సంతా కూడా, చిత్తం అంతా కూడా. ఆయన తప్ప ఇంకేం కనిపించట్లేదు ఇక్కడ. అప్పుడు మామూలుగా ఈ అమ్మాయి వ్యాపారం చేసుకున్నప్పుడు ఏం చేయాలి, పాలు పెరుగు అని అమ్మాలి. అలా అమ్మట్లేదుట. ఆ చిత్తవృత్తిని ఆయన పాదాల దగ్గర పెట్టేసిన సందర్భంలో మోహవశాత్, మోహంలో పడి, అటువంటి మోహం కలగాలి. గోవింద దామోదర మాధవ అని అమ్ముతోందిట. అంటే పాలు కొనుక్కోండి, పెరుగు కొనుక్కోండి, గోవిందుని కొనుక్కోండి, మాధవుడిని కొనుక్కోండి, దామోదరుని కొనుక్కోండి అని ఈ రకంగా చెబుతోందిట ఆ గోపికా స్త్రీ. ఇది భక్తికి చాలా ప్రధానమైనటువంటి సన్నివేశం ఇది. ఇటువంటి భక్తిని అందరూ కూడా అలవాటు చేసుకోవాలి. భక్తికి 9 రకాల విధానాలు చెప్పారు. శ్రవణం అని, భగవంతుడి గురించి మనం ఎప్పుడు కూడా వింటూ ఉండాలి. అలా స్మరణము, సంకీర్తనము, స్మరణ, ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉండాలి. కలవు స్మరణానుముక్తి అన్నారు. నామస్మరణ చేస్తూ ఉండాలి. మనం కర్మ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ హోమం చేస్తున్నాం. ఆ హోమంలో వన్యస్వరూపంగా లక్ష్మీ గణపతి స్వామి అక్కడ ఉన్నాడు. ఈ తీసుకునేటువంటి మనం వేసేటువంటి ఆహుతులు ఆయన పట్టుకెళ్తాడు. అగ్నిముఖంగా అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి ఆయనకి అందిస్తాడు అని చెప్పినటువంటి భావన మనకు అక్కడ ఉండాలి. అర్చన చేస్తున్నాం, అక్కడ మనలోంచి వచ్చినటువంటి పరమాత్మను అక్కడ ఆవాహన చేశాము కాబట్టి మన ఎదుర్కొండానే ఉన్నాడు ఆయన. ప్రత్యేగాత్మగా, ప్రతీకోపాసనది ప్రత్యేగాత్మగా మన ఎదుర్కొండానే ఉన్నాడు అనేటువంటి భావన అక్కడ చేసేటువంటి వాడికి కలిగి ఉండాలి. అలా ఈ చేసేటువంటి వాటిని క్రతువులు దర్శించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ మనస్సుని ఆ భగవంతుడి యొక్క పాదాల దగ్గర పెట్టి చక్కగా నామస్మరణ చేస్తూ ఉండాలి. మనం చేయవలసిన పని ఏమిటంటే, అక్కడికి వెళ్ళాం, ఏమన్నా మేము చేసేది ఏముంటుంది చెప్పండి అంటారు కొంతమంది. మేము చేసేది ఏముంటుందో అంటే అసలు ఆ ప్రశ్న దానికే సమాధానం తెలియకపోతే పవిత్రమైన స్థలాలకు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? మేము చేసేది ఏమిటి అంటే, మనం చేసేది ఏం చేయాలి? భగవంతుడి స్మరణ చేయాలి, దర్శనం చేయాలి, సంకీర్తనం చేయాలి. పాటలు వస్తాయి, సంగీతం వస్తుంది ఎవరికైనా, చక్కగా సంగీతంతో అలాగ భగవంతుని మెప్పించి ఆ అనుభూతిని పొందాలి, అపరోక్ష అనుభూతిని పొందాలి. అర్థమైందా? ప్రణామం చేయాలి, నమస్కరించాలి, చేతులు ఎత్తి చక్కగా నమస్కారం పెట్టాలి. కొంతమందికి నామోషి, పెద్దవాళ్ళు ఉంటారు, పదవులు సంపాదించే ఉంటారు, కోట్లు భగవంతుడికి దండం పెట్టాలంటే మొహమాట పడతారు, మళ్ళీ ఎవరన్నా చూస్తే సిగ్గుపడతారు అన్నమాట. చేత స్థితి అంటే అది కాదు. స్థితి బాహ్యమైనటువంటి లోకంలో ఉండేటువంటి స్థితి కాదు. భగవంతుడు గుర్తించేది ఎప్పుడు ఒకటే, భక్తి. వీడు భక్తి కలిగి ఉన్నాడా లేదా, అదొక్కటే భగవంతుడికి కావలసింది. అలాగ ప్రణామం చెయ్యాలి, దాస్యం చెయ్యాలి. ఒక యజమాని ఇంట్లో పనివాళ్ళు ఎలాగైతే పని చేస్తుంటారు, వాళ్ళ వృత్తిది, వాళ్ళు వృత్తిగా పెట్టుకున్న డబ్బు కోసం వృత్తిగా పెట్టుకున్నారు కాబట్టి యజమాని ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటారు. ఇది నా పని అనుకున్నట్టుగా చేస్తారు. ఇది యజమాని పని, నేను జీతం తీసుకుంటాను కాబట్టి చేస్తున్నాను అని ప్రతిరోజు ప్రతి క్షణం అనుకోరు వాళ్ళు. వాళ్ళకు ఒక పని అలవాటైపోయింది, యజమాని దగ్గర పని చేయడం, ఇది నా పని అనుకునే వాళ్ళు చేస్తారు. దాస్యం. అలాగ భగవంతుడి దగ్గర దాస్యం చేయాలి భక్తుడు ఎప్పుడు కూడా. పాదసేవనము, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దండం పెడతాం, కాళ్ళు నొక్కుతాం, ఎలాగైతే చేస్తామో అలాగ మనకి ఆయన పెద్దవాడి కింద, గురువు కింద పాదసేవన చేయాలి. సఖ్యం అన్నారు. సఖ్యం అంటే స్నేహం. స్నేహితుడితో ప్రతి విషయాన్ని ఎట్లాగైతే మనం చెప్పుకుంటామో, స్నేహితుడు చెప్పినటువంటి సలహాని ఎలాగైతే, స్నేహితుడు అంటే హితం కోరేవాడే, చెడుదారిలోకి తీసుకెళ్ళి చెడ్డ అలవాట్లు చేసేవాడు స్నేహితుడు కాదు. లోకంలో అంటూ ఉంటారు కానీ స్నేహితుడని, వాడి స్నేహితుడు కాదు, హితుడు కాదు, అపహితుడు వాడు. కూడా ఉండి అపకారం చేసేవాడు, దురలవాట్లు చెప్పేవాడు. నువ్వు దుర్మార్గమైనటువంటి మార్గంలో వెళుతున్నావు, దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నావు, దాని నుంచి మరల్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు స్నేహితుడు.
అలాంటి వాడితో మనకి ఏదైనా కష్టం వస్తే చెప్పుకుంటే ఒక సలహా ఇస్తాడు, ఈ రకంగా చేసుకోండి అని. దాని నుంచి మనం ఆ స్నేహితుడి మాట విని ఆ కష్టం నుంచి మనం బయటపడతాం. అలాగ స్నేహితుడిగా భగవంతుడిని మనం చూసి ప్రతిదీ కూడా ఆయనతో మనం మాట్లాడుకోవాలి, మన స్నేహితుడితో మాట్లాడినట్టు. ఆత్మార్పణము అన్నారు, మనల్ని మనం సమర్పించుకోవాలి భగవంతుడికి. కావలసినటువంటివి ఇవి లక్షణాలు. మనం సాధించుకోవలసినటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి తగినటువంటి మార్గాలు చాలా చిన్న చిన్న, ఎక్కువ కష్టపడక్కర్లేకుండా చాలా చక్కటి మార్గాలు, అందరూ తరించడానికి తగిన మార్గాలు మహర్షులు ఇత్యాదులు వీళ్ళందరూ కూడా చెప్పున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా పూర్వం కుంభ సంభవులు ఎవరైతే ఉన్నారో వశిష్ఠాదులు మొదలైనటువంటి వాళ్ళు, బ్రహ్మగారి దగ్గర నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆ తర్వాత దేవతాగణాలు, వాళ్ళ నుంచి మహర్షులు, బ్రహ్మ నుంచి వ్యాసభగవాన్ నుంచి పరంపరగా అలా వశిష్ఠాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్టి గణపతిని ఆరాధన చేసి వీళ్ళందరూ కూడా తరించారు. ఆ పరంపరలోనే అందరికీ కూడా ఈ సంప్రదాయాన్ని, ఉపదేశాన్ని, మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఎన్నో ప్రభేదాలు ఉన్నాయి. మంత్రశాస్త్రంలోకి వస్తే గణపతిని కూర్చున్న మూల ప్రకృతి ఒకటే అయినప్పటికీ కూడా ఆ మంత్రంలో ఏకాక్షర గణపతి అని, షడక్షర గణపతి అని, ఆ వక్రతుండ గణపతి అని, అలా ఉచ్ఛిష్ట గణపతి అని, నృత్య గణపతి అని, శక్తి గణపతి, చాలా ప్రభేదాలతో 16 గణపతులతో కూడి ఉన్నటువంటిది ఉంది. ప్రక్రియలు అనేకం ఉన్నాయి, 21 గణపతులు ఉన్నాయి, 16 గణపతులతోటి ఉన్నాయి. ఇవన్నీ మంత్రశాస్త్రంలోకి పోతే వాటి ఫలితాలు కూడా చెప్పారు. ఏదో కష్టం వస్తుందండి, తప్పదు, అందరూ ఫలం ఆశించకుండా కార్యక్రమం చేయమంటే ఎలా చేస్తారు? అసలు ఫలం ఆశించకుండా చేయకూడదు అని కూడా ఎక్కడ చెప్పలేదు శాస్త్రం కూడా. ఆ ఆశించేటువంటి ఫలం సరైనటువంటిది అయి ఉండాలి. ధర్మబద్ధమైనటువంటి ధనం సంపాదించాలి, ధర్మబద్ధమైనటువంటి ఆర్జన ఉండాలి, మోక్షానికి అనుగుణమైనటువంటి కోరికలు ఉండాలి అని చెప్పారు. రెండు ఉంటాయి. అర్థకామాలు లేకుండా జీవితం లేదు కదా. అర్థం అంటే ప్రయోజనం, కామం అంటే కోరిక. ఈ కామం మోక్షాన్ని అనుసరించి ఉండాలి, ఈ ప్రయోజనం అర్థం అనేటువంటి ధర్మాన్ని అనుసరించి ఉండాలి. ఈ రెండు ఈ రకంగా వెళుతున్నప్పుడు దానివల్ల ప్రమాదం లేదు అని. అందువల్ల ఎవరికి ఇబ్బందులు వస్తాయి. ఏమండి ఏదో సమస్య వచ్చింది చెప్పారు, దాంట్లో అనేక విధానాలు. ఒక మూర్తిని పెట్టి చేస్తే వచ్చే ఫలం ఏమిటి? 3 మూర్తులను పెట్టి చేస్తే, 5 మూర్తులను పెట్టి చేస్తే, గణపతి మూర్తులే 5 మూర్తులు పెట్టడం, 7 రోజుల పాటు గణపతి ఆరాధన చేయడం, ఆ విధానం అంతా కూడా శాస్త్రాల్లో చెప్పుకొచ్చారు. ఎవరెవరు లోకంలో ఏ ఏ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం అది మంచిదైతేనే చేసుకోవాలి తప్ప తప్పుడు పని చేసి దాని నుంచి ఇబ్బంది బయటపడాలి అంటే కనుక భగవంతుని ఆ రకంగా మనం చూడకూడదు, మనం అలా వినియోగించుకోకూడదు. ఏ వైదికులు కూడా అలాంటి వాళ్ళకి కార్యక్రమాలు చేయకూడదు. ఇది తెలుసుకోవాల్సింది. దానివల్ల ఏమవుతుందంటే ఆ పాపంలో భాగం వీళ్ళకి కూడా వస్తుంది. అలా వెళ్ళకుండా ఉంటే ఆ పాపంలో భాగం వీళ్ళకి రాదు. ముఖ్యంగా ఎవరంతటా వాళ్ళు తరించాలి అంటే ఇలాంటి వాడికి దూరంగా ఉండాలి. ప్రయోజనం అపేక్షించి చేస్తారు తప్పదు, కానీ దానివల్ల వాళ్ళు ఫలం పొందుతారు సత్ఫలితం అయితే. దానివల్ల ఆ కరతువు చేయడం వల్ల వీడికి కొంత చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఆ కర్మ వల్ల. ఇది తెలుసుకుని ఈ రకమైనటువంటి సంప్రదాయంలో గణపతి నవరాత్రుల్లో చక్కగా అందరూ కూడా భారతదేశం అంతా కూడా మరి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ గణపతి నవరాత్రులు చేస్తారండి లోకంలో అంటే కారణం ఇదే. ఎందుకంటే జీవుడు అంటేనే గణపతి కాబట్టి ఎవరికి ఎవరు చెప్పక్కర్లే. కంక్లూజన్ ఒకటే మాట, ఇది ఇలా చెయ్యాలి అని ఎవరికి చెప్పక్కర్లేదు. ఇదిగో ఇక్కడ ఏర్పాటు చేశారు, చిన్న పిల్లలు చాలా బ్రహ్మాండమైన మండపం పెట్టారు, చక్కగా చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎవరు చెప్పారు? అక్కడ పూజా పునస్కారం వాళ్ళకి అవన్నీ తెలియవు కదా. వాళ్ళకి అసలు భక్తి ఎలా కలుగుతుంది అంటే గణపతి అనేటప్పటికి ప్రతి వాళ్ళకి కూడా ప్రీతే మన ఇంట్లో ఉండేటువంటి వ్యక్తిలాగా. ఎందుకు నా పరిస్థితి వచ్చింది అంటే గణపతి అంటే ఎవరో కాదు జీవుడే కాబట్టి. ఇది ఎవరికి తెలియదు. ఇది దాంట్లో ఉండే రహస్యం. జీవుడు కాబట్టి అందరూ కూడా గణపతిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. చక్కగా మరి ఈ పరంపరలో చక్కగా ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి క్రతువు, లోకక్షేమార్థమైనటువంటి క్రతువు లక్షమోదక హోమం అనేటువంటిది ప్రారంభం అయ్యింది. కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. సహస్రావృతం అథర్వశీర్ష పారాయణలు అవుతున్నాయి. మరి చతురావృత్తి తర్పణ ప్రతిరోజు కూడా గణపతి తర్పణ ప్రియుడు అన్నారు, తర్పణ జరుగుతోంది. 3 కాలాల్లోనూ కూడా పంచావరణార్చన 5 ఆవరణలతో కూడి ఉంటుంది పూజా విధానం గణపతికి ఉపాసనలో. ఆ పంచావరణార్చన గణపతి ముఖ్యంగా లక్ష్మీ గణపతి 28 అక్షరాలు, ఒక అక్షరానికి ఒక అర్చన ధారాదత్తం చేస్తూ అలా 28 అక్షరాలకి 28 అర్చనలు అక్కడ స్వామివారికి ధారాదత్తం చేయడం జరుగుతోంది. ఇంత విశేషాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా
గారు ఉపదేశించినటువంటి విధానంలో ఆ పరంపరలో ఇంతవరకు కూడా చక్కగా దైవానుగ్రహం చేతన ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరి నుంచి ఇబ్బందులు కలగకుండా అలాగా సంకల్పించిన కార్యక్రమం గురువుల అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో అందరూ పాల్గొని, యజమానులు పాల్గొని స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కార్యక్రమం సంకల్పించింది దిగ్విజయం చేయడం, అలా వాళ్ళు కూడా తద్వారా తరించాలని చెప్పినటువంటి భావంతో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ప్రతిసారి కూడా. కాబట్టి ఈ లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం ఈ దేశానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి, దీనిలో వచ్చి పాల్గొన్న వాళ్ళకి, దర్శించుకునే వాళ్ళకి అందరికీ కూడా కలిగి వాళ్ళందరూ కూడా చక్కగా ముక్తులవ్వాలని, గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.